పదవ అధ్యాయము భగవద్విభూతి. శ్రీ భగవాన్ వాచ. శ్రీకృష్ణ భగవాన్ పలికిన మహాభావులు గల అర్జున, మరలా ఆలకింపు. నీవు నాకు ప్రియమిత్రుడు ఒకడు వచ్చే ఇంతవరకు వివరించిన జ్ఞానము కనను ఉత్తమమైన జ్ఞానమును నీకు హితము కొరకై నేను చెప్పదును. సర్వవిధములుగా నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమైనందున దేవతా సమూహము కానీ మహర్షులు కానీ నా ఉత్పత్తిని మరియు విభూతులను తెలుసుకున్న చాలరు. నన్ను పుట్టుకలేని వాడిగాను అనాదిగాను అన్ని లోకములకు దివ్య ప్రభువుగాను తెలుసుకునేవాడు మాత్రమే మనుషులందరిలోనూ భ్రాంతిరహితుడై సర్వపాపము నుండి ముక్తుడగును. బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి కానీ లేకుండా క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, సుఖదుఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మునగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టించబడినవి. సమస్త మహర్షులు వారికి పూర్వము సనక సనాదులు మరియు మునులు నా మనసు నుండి ఉద్భవించిరి. వివిధ లోకములందరి జీవులని వారి నుండి జన్మించిరి. నా ఈ దివ్య విభూతిని యోగశక్తిని యథార్థంగా నెరిగిన వాడు నా విశుద్ధ భక్తితో సేవ చేయను విషయంలో ఎట్టి సందేహం లేదు. నేను అన్ని ఆధ్యాత్మిక భౌతిక జగతులకు కారణభూతులను సర్వము నుండి ఉద్భవించున్నది. ఈ విషయంలో సంపూర్ణంగా నెరిగిన బుద్ధిమంతుడు నా భక్తి యందు నిమగ్నై నన్ను హృదయపూర్వకంగా భజించుదురు. నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అంకితమై ఉండును. నా గురించి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవిస్తురు. ప్రేమతో నా సేవ యందు నిరంతరముగా ఆసక్తి లేని వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను అసగదును. వారి ఏడ విశేష కరుణను చూపుని కొరకు వారి హృదయమునందు నివసించుచున్న నేను ప్రకాశమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును. అర్జునుడు ఇట్లు పలికిను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పవిత్రుడువు, పరతత్వమువు, శాశ్వతుడువు, దివ్యుడువు, ఆదిపురుషుడువు, పుట్టగలేనివాడు, మహనీయుడు అయ్యున్నావు. నారదుడు, అసితుడు, దేవులుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చి ఈ సత్యమని దోపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవే అదే విషయము నాకు తెలియజేయుచున్నావు. ఓ కృష్ణ, నీవు నాకు తెలిసినంది సత్యమని పూర్తిగా నేను అంగీకరించున్నాను. ఓ దేవతలు కానీ దానములు కానీ నీ స్వరూపమును ఎరుగజాలరు. ఓ పురుషోత్తమ, సర్వేశ్వరుడా, దేవదేవ, జగన్నాథ, నీవొక్కడేవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజంగా నన్ను ఎరుగుదువు. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి ఎందును వ్యాపించి ఉన్నావో వాటన్నింటినీ దయతో నాకు విశదంగా తెలియజేయము. ఓ కృష్ణ యోగేశ్వర, నిన్ను గూర్చి ఎప్పుడునూ నేను ఎట్లు చింతింపగలను, మరి నిన్ను ఎట్లు తెలుసుకొనగలను? దేవదేవ, ఏ రూపములందు నిన్ను స్మరించవలను? ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపము. నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనివి తీరుటలేదు. ఎంత అధికంగా శ్రవణము చేయుదునో అంత అధికంగా నీవు వచామృతమును నేను ఆస్వాదించగోరుచున్నాను. శ్రీ భగవాన్ వాచ్య. శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికిను, సరి అయిన వైభవోపేతమైన సృష్టి విస్తారమును గురించి నీకు తెలియజేసేదను. కానీ ఓ అర్జున, నా విభూతులు అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వారినే నేను నీకు తెలుపుదును. ఓ అర్జున, నేను సర్వజీవుల హృదయములందు నివసించి ఉన్నట్టి పరమాత్మను, సర్వజీవులకు ఆది మధ్యాంతమును నేనే. నేను ఆదిత్యుల్లో విష్ణువును, ప్రకాశములలో తేజవంతుడైన సూర్యుడును, స్మృతుల్లో మరీచిని, నక్షత్రములలో చంద్రుడును. నేను వేదములలో సమవేదమును, దేవతల్లో స్వర్గాధిపతి ఇంద్రుడును, ఇంద్రియములలో మనసును, జీవుల అందరి ప్రాణమును, చైతన్యమును. నేను రుద్రుల్లో శివుడును, రాక్షసుల్లో కుబేరును, వసువుల్లో అగ్నిని, పర్వతములలో మెరుపును. భోజన పురోహితుల్లో ముఖ్యుడైన బృహస్పతిగా నెరుగదము. నేను సేనానాయకుల్లో కార్తికేయుడును, జలరాశుల్లో సముద్రమును. నేను మహర్షుల్లో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయమును. నేను వృక్షములలో రావి చెట్టును, దేవర్షులలో నారదుడును, గంధర్వులలో చిత్రరథుడును, సిద్ధులలో కపిలుడును. అశ్వములలో అమృతము కొరకై సాగర మదనము కావించిన సమయమును ఉద్భవించిన
వచ్చి వచ్చైశ్రవముగా నన్ను ఎరుగము. అలాగనే నేను మా మత్తు జగములలో ఐరావతమును మరియు నరులలో రాజును. నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవుల్లో సురభిగవును, ప్రజనోత్పత్తి కారణములలో కామదేవుడైన మన్మధుడును మరియు సర్పములలో వాసుకిని. నేను పగడగులు గల నాగులలో అనంతుడును, జలరాశులలో వరుణదేవుడును, పితృదేవతల్లో ఆర్యములను, ధర్మ నిర్వాహకములో మృత్యుదేవతని యములను. నేను దైత్య రాక్షసులలో భక్త ప్రహ్లాదుడును, సాహిత్యవారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గర్భమంతుడును. నేను పవిత్రమనొచ్చు వారిలో వాయువును, శస్త్రధారలో శ్రీరామును, మృత్యములలో మధ్యములలో తిమింగలమును, నదీ ప్రవాహములో గంగను. అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమును కూడా నేనే. అదేవిధంగా నేను శస్త్రధారులో ఆత్మను తెలిపే ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికుల్లో కడపడి సత్యమును. నేను అక్షరములలో ఆకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, అనంతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను, సమస్తమును కబలించి వేయు మృత్యువును మరియు సంభవించే సృష్టికి మూలము నేనే. స్త్రీలయందలి యశస్సు, భాగ్యము, మధురవాణి, జ్ఞాపకశక్తి, బుద్ధి, ఓర్పును నేనే. నేను సమవేద మంత్రములలో బృహస్సమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, నవంబర్ డిసెంబర్ ఋతువులలో పుష్పములు వీరిపోయి వసంతమును, మోసముల్లో కూడా జ్యోతమును నేనే. తేజస్సులలో తేజస్సుడై ఉన్నాను. అలాగనే విజయమును, సాహసమును, బలవంతుల్లో బలమును నేనే. నేను సృష్టివంశీయులో వాసుదేవును, పాండవుల్లో అర్జునును, మనుల్లో వ్యాసుడును, ఆలోచన పరుల్లో ఉస్తనుడును, అరాజ్యకతను అనుచట్లో దండమును నేను. జయమును కోరువానిలో నీతిని, రహస్యముల్లో మౌనమును, జ్ఞానవంతుల్లో జ్ఞానమును. ఇంకను అర్జున, సమస్త సృష్టికి జన్మదాతయగు బీజమును నేను. సావర్జంగంలో నేను లేకుండా ఏదియూ లేదు. ఓ శత్రుంజయ, నా దివ్య విభూతులకు అంతమనేది లేదు. నేను నీకు చెప్పినదంతయు నా అనంత విభూతులకు మచ్చుకు మాత్రమే. సుసంపన్నము, సుందరము, విఖ్యాతములు అగు సమస్త సృష్టి విస్తారము నా తేజవంశము మాత్రమే. కానీ ఓ అర్జున, సవిస్తారమైన ఈ జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలం ఒక్క అంశము మాత్రమే చేతనే నేను ఈ సమస్త విశ్వము వ్యాపించి ఆధారమవుచున్నాను. శ్రీమద్ భగవద్గీత యందలి భగవద్విభూతి అను దశమాధ్యాయము సమాప్తము. పన్నెండవ అధ్యాయము భక్తి యోగము. అర్జునుడు వాచ. భక్తి యోగము. అర్జునుడు అడిగిను, నీ భక్తియుక్త సేవలో సదా నిమగ్నైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మను ఆరాధించేవారు ఇరువురు ఎవరు మిక్కిలి పరిపూర్ణులుగా భావింపబడుదురు? శ్రీ భగవాను వచ్చి శ్రీకృష్ణ భగవాను పలికెను, నా సాకారమునందు మనస్సును లగ్నము చేసి అత్యంత మరియు దివ్య శ్రద్ధతో సదా నా ఆరాధన ఎందున్నవారు అత్యంత పూర్ణని నేను భావింతును. అన్ని ఇంద్రియములను నిగ్రహించి మరియు అందరి ఏడ సమభావం కలిగి అందరి హితము కొరకు పరిచయించు ఇంద్రియాతీతమును, సర్వవ్యాపకమును, ఆచ్యంతమును, మార్పులేనిది, స్థిరమును, అచలము, అవ్యక్త తత్వమును అగు పరమ సత్యము యొక్క నిరాకార భావమును పూర్తిగా ఆరాధించేవారు అంతమును నన్నే పొందుదురు. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వము నందు ఆసక్తిమైన చిత్తము కలవారికి పురోగతి అనున్నది మిగులు క్లేశకరము. ఆ విధంగా ప్రగతి సాధించడం దేహదారులకు ఎల్లప్పుడూ అతి కష్టమే. కానీ ఓ బాధ సర్వ కర్మలను నాకు అర్పించి అన్య చింతన లేక నా భక్తులై మనసును నా ఎందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించు మనసును నాపై స్థిరము చేసి భక్తియుక్త సేవలో నన్ను ఆరాధించే వారిని శీఘ్రమే జన్మమృత్యు సాగరం నుండి ఉద్ధరించుదును. దేవదేవుడైన నా ఎందే నీ మనసును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతియు నా ఎందే ఉంచుము. ఈ విధముగా సదా నిస్సంశయముగా నీవు నా ఎందే నివసించుదువు. ఓ అర్జున, ధనుంజయ, స్థిరముగా నా యందు మనసును లగ్నము చేయుని సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి వివిధ విధానములను అనుసరింపము. ఆ రీతిని నన్ను పొందవలనను కోరికను వృద్ధి చేసుకునము.
భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసించరాలతో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నిము. ఏలైనగా నా కొరకు కర్మ చేయటం ద్వారా నీవు పూర్ణత స్థితికి రాగలవు. కానీ నా భావనలో కర్మను చేయటం ఎందును నీవు అసమర్థమైనచో సర్వ కర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితిలో యత్నిమము. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జన చేయము. కానీ జ్ఞానము కన్నను ధ్యానము మేరైనది. సర్వకర్మ ఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేరైనది. ఏలైనగా త్యాగము వలన మనిషి మనశ్శాంతిని పొందును. దేశము లేకయును సర్వజీవులు ఎడ మైత్రి కలవాడు, స్వామిత్వ భావము లేనివాడు, మిథ్యాహంకార రహితుడు, సుఖదుఖములు రెండింటి యందును సమభావము కలవాడు, సహనము కలవాడు, సదా సంతుష్టుడైన వాడు, ఆత్మనిగ్రహము కలవాడు, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి ఎందున్నట్టి వాడకు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. ఎవరికి కష్టమును కలిగించని వాడును, ఎవరి వలన కలతనందని వాడును, సుఖదుఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తము గలవాడకు మనిషి నాకు మిక్కిలి ప్రియుడు. సాధారణ కార్యకలాపముల నాయశ్రయింపడువాడును, పవిత్రుడును, సమర్థుడును, ఆవేదన రహితుడు, సర్వ విధముల నుండి ముక్తులైన వాడును, ఫలాపేక్షతో కృషి చేయని వాడు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఉప్పొంగట కానీ, దుఃఖించడు కానీ, శోకించడు కానీ, వాంఛించడు కానీ లేనివాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగము చేసిన వాడు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. శత్రుమిత్రుడు ఏడ సమభావం కలిగిన వాడు, మానములందు శీతోష్ణములందు సుఖదుఖములందు నిందాస్తులందు సమబుద్ధి కలిగిన వాడు, అసత్సంగము లేనివాడు, సదా మౌని అయినవాడు, ఏదైనాను సంతుష్టి నందనివాడు, గృహవసతి కోరనివాడు, జ్ఞానమునందు స్థిరమైన వాడును మరియు నా భక్తియుక్త సేవ ఎందున్నవాడును అగు మనిషి నాకు అత్యంత ప్రియుడు. ఎవరు నాశనములేని భక్తియుక్త సేవ మార్గమును అనుసరించుదురో శ్రద్ధతో పూర్తిగా సంలగ్నై నన్నే పరమగమ్యముగా చేసుకొనుదురో వారు నాకు మిక్కిలి ప్రియము. శ్రీమద్ భగవద్గీత భక్తి యోగము అను 12వ అధ్యాయము సమాప్తము. పదమూడవ అధ్యాయము ప్రకృతి పురుషుడు చైతన్యము. అర్జున ఉవాచ. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని, భోక్త మరియు క్షేత్రము నెరిగేవాడిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞానం యొక్క లక్ష్యము గూర్చియు నేను తెలియగోరుచున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికిను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియో మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుననియో పిలువబడును. ఓ భరతశ్రేష్ఠుడా, నేను కూడా అన్ని దేహమును ఎరిగిన వాడని తెలుసుకున్నాము. దేహమును మరియు దానిని ఎరిగిన క్షేత్రజ్ఞుని అవగాహనయే జ్ఞానమని నా అభిప్రాయము. ఇప్పుడు క్షేత్రమును అది నిర్మింపబడిన విధానమును, అది పొందు మార్పులను, అది ఎట్లు ఉత్పన్నమైనది అనే విషయమును క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చి నా సంక్షేప వర్ణనను ఆలకింపము. ఆ క్షేత్రజ్ఞుల జ్ఞానము అనేక వైదిక గ్రంథముల్లో అనేక ఋషుల ద్వారా వర్ణించబడినది. విశేషంగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధంగా ఇవ్వబడినది. పంచమహాభూతములు, విద్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియార్థములు, కోరిన ద్వేషము, సుఖము, దుఃఖము, సమస్తము, జీవలక్షణములు, విశ్వాసము సంగ్రముగా కర్మక్షేత్రము, దాని అంతక్రియలు అగును. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస సమానము, సరళత, ప్రామాణిక గురువు ఆశ్రయించుట, శుచిత్వము, నిలకడ తనయు, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము,
విద్యా అహంకార రాహిత్యము, జన్మము, మృత్యువు, ముసలితనము మరియు వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, భార్య బిడ్డలు, గృహము మున్నగు బంధముల నుండి బంధముల నుండి ముక్తి, సుఖదుఖములు సమయములందు సుఖదుఖ సమయములందు సమభావము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంత వాసమును అభిలషించుట, సామాన్య జనులకు దూరంగా ఉండుట, ఆధ్యాత్మిక జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము అన్యను జ్ఞానమని నేను ప్రకటించుతున్నాను. వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు సనాతనత్వము ఆస్వాదింపగలవో అట్టి దానిని నేను వివరింతును. అనాదిను నాకు ఆధీనమును అగు బ్రహ్మము ఆత్మ ఈ భౌతిక జగత్తు కారణములకు అతీతమయ్యును. అంతటా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు కలవు మరియు అంతటను అతని కర్ణములు ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ అన్నిటినీ ఆవరించిండును. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలధరుడైనను. అతడు ఇంద్రియరహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తుడు కాడు. అతడు ప్రకృతి గుణములను అతీతుడే అయినను ప్రకృతి గుణములకు అతడే స్వామి. పరమ సత్యము చర ఆచారములైన సర్వజీవుల లోపములను బయటను నిలిచియుండును. సూక్ష్మత్వముగా అతడు భౌతికేంద్రియములకు కనిపించని వాడు మరియు బుద్ధికి అందనట్టి వాడు. అతి దూరమును ఉండను, అతడు అందరికీ సమీపమునే ఉండును. పరమాత్ముడు అన్ని జీవులు ఎందును అతడు ఎన్నను విడివడిగా కాక ఒక్కడుగానే ఉండును. సర్వజీవులను పోషించువాడైనను అందరినీ కబలించినది మరియు ఉద్దినందించినది అతడే అని తెలుసుకొనవలెను. ప్రకాశవంతమగు వస్తువుల ప్రకాశమునకు అతడే ఆధారము. భౌతికత్వము అను అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము యొక్క విషయము జ్ఞానగమ్యము కూడా అతడే. అతడు అందరి హృదయమునందు ఉన్నాడు. ఈ విధంగా క్షేత్రము, దేహము, జ్ఞాన లక్ష్యము గూర్చి నాచే సంక్షేపముగా చెప్పబడింది. కేవలము నా భక్తులే దీన్ని పూర్తిగా అవగాహనము చేసుకుని నా స్వభావమును పొందుదురు. భౌతిక ప్రకృతి మరియు జీవులు అనాదియే అని తెలుసుకొనవలెను. వారి అందరి పరివర్తనములు మరియు ప్రకృతి గుణములనువి భౌతిక ప్రకృతి నుండే పుట్టినవి. భౌతిక కార్యకారణములన్నింటినీ ప్రకృతి హేతువనియు జగత్తునందరి పలు సుఖదుఖ అనుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. జీవుడు భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు ఈ విధంగా జీవనము సాగించును. ఆ భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. ఆ విధంగా అతడు వివిధ జాతులలో మంచి చెడులను పొందుచుండును. అదిగాక ఈ దేహమునందు దివ్యభోక్త భగవానుడు అందరికీ యజమాని మరి ఒకడు కలడు. అతడు పర్యవేక్షకుడగును అనుమతి ఇచ్చేవాడగును ఉన్నాడు. అతడే పరమాత్ముడనబడును. భౌతిక ప్రకృతి జీవుడు త్రిగుణముల అంతఃక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్నవాడు తప్పక మోక్షమును పొందును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు మరలా జన్మించడు. పరమాత్మని కొందరు ధ్యానం చేతను, ఇంకొందరు జ్ఞానాభ్యాసము చేతను, కొందరు నిష్కామ కర్మ చేతను తమ ఎందే దర్శించుదురు. వారే కాక ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకుండా ఇతరుల నుండి పరమపురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజించడాన్ని ఆరంభించరు. ప్రామాణికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గల వారొకటిచే వారిని జన్మ మృత్యు మార్గమును దాటుదురు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, స్థావర జంగములలో నీవు గాంచినదైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొనము. అన్ని దేహమునందు ఆత్మను వెంటయిండు పరమాత్మను గాంచువాడు మరియు
నశ్వరమైన దేహమునందలి ఆత్మ పరమాత్మ నిలువరిని ఎన్నను నశింపని వారిగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థముగా చూచును. అంతటను ప్రతి జీవి అందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు మనస్సుచే అధోగతి పాలు కాజాలడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందును. భౌతిక ప్రకృతికే సృష్టించబడిన దేహము చేతనే సర్వ కార్యములు వరించబడుచున్నవనియును మరియు ఆత్మను ఏది చేయని దానిగా చూడగలిగిన వాడు యథార్థముగా చూచును. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణంగా భిన్న వ్యక్తిత్వమును చూడక జీవులు ఏ విధంగా అంతటా విస్తరించి ఉన్నారో చూసినప్పుడు బ్రహ్మభావనం పొందును. సనాతన దృష్టి కలవారు నాశనములేని ఆత్మను దివ్యమైనదిగాను సనాతనమైనదిగాను గుణాతీతమైనదిగాను దర్శించరు. అర్జున ఆత్మదేహంతో సంపర్కము కలిగినను కర్మ నరింపదు మరియు బద్ధము కాదు. అవకాశము సూక్ష్మత్వము కారణంగా సర్వత్రా వ్యాపించినను దేనితో కలిగినట్లు బ్రహ్మము దృష్టి గల ఆత్మ దేహమందునను దేహభావమునందు ఉండదు. ఓ భరతవంశీయుడా, అక్కడే అయిన సూర్యుడు లోకమంతటిని ప్రకాశింపచేయనట్లు దేహమందరి ఆత్మ సంస్థతే దేహము చైతన్యముతో ప్రకాశింపచేయును. భౌతిక దేహము మరియు దేహి ఆత్మకు నడుమ గల భేదమును జ్ఞానచక్షువులతో దర్శించిన వారు భగవతి బంధము నుండి ముక్తి మార్గమును ఎరిగి పరమగతిని పొందుదురు. శ్రీమద్ భగవద్గీతలేని ఈ ప్రకృతి పురుషుడు చైతన్యము అను 13వ అధ్యాయము సమాప్తము.